తమిళ్లో డ్రాగన్, తెలుగులో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 18 రోజులు కంప్లీట్ అయింది. ఈ 18 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 74 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 20 కోట్లు, కర్ణాటక నుంచి 10 కోట్లు, కేరళ నుంచి 3 కోట్లు, ఓవర్సీస్ మేజర్గా తమిళ మార్కెట్ నుంచి 33 కోట్లు. టోటల్గా 18 రోజుల్లో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ 140 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది అద్భుతం అని చెప్పాలి. ఒక కొత్త హీరోకి రెండో సినిమాకి 100 కోట్లు వచ్చి 140 వచ్చి ఇక 150 రాబోతుంది. ఇంతకుముందు హీరోగా అతను డైరెక్ట్ చేసిన లవ్ టుడే సినిమా 85 కోట్ల దగ్గర ఆగిపోతే అది కూడా ఒక అద్భుతమే. రెండో సినిమాకి ఇంత కలెక్ట్ చేయడం గ్రేట్ అని చెప్పాలి. ఇక ఈ 140 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 68 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 55 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 28 కోట్లకు అమ్మారు, తెలుగు తమిళ్ కలిపి. 28 కోట్లకు గాను 68 కోట్లు వచ్చాయి. అంటే 40 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్. తెలుగులో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు 4 కోట్లకి. 4 కోట్లు వచ్చి మరో 6 కోట్ల లాభాలతో తెలుగులో కూడా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈరోజు మంగళవారం కలెక్షన్స్ తగ్గిన ఈ మంగళ, బుధ, గురు 3 వారాలు కంప్లీట్ అవుతుంది. ఇక శుక్రవారం హోలీ హాలిడే ఉంది. శుక్ర, శని, ఆదివారాల్లో ఖచ్చితంగా సినిమా 150 కోట్ల గ్రాస్ బార్ టచ్ అవుతుంది. నేను 100 కోట్లతో ఆగిపోతుంది అనుకున్నాను, కానీ 150 కోట్లు రావడం అనేది అద్భుతం. నేను సినిమా ఇప్పటికీ 2 సార్లు చూశాను. మొదటిసారి నేను ఒక్కరిని చూశాను, రెండోసారి ఫ్యామిలీకి చూపించాను. అంత బాగా నచ్చింది నాకు. ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ చూడాల్సిన సినిమా అది. మన ప్రదీప్ రంగనాథన్ కొత్త తమిళ డబ్బింగ్ సినిమా, తెలుగులో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్, తమిళ్లో డ్రాగన్. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్, కాయిదా లోహర్ ఇంకో హీరోయిన్. డైరెక్టెడ్ బై అశ్వత్ మారిముత్తు, మన ఓ మై దేవుడా డైరెక్టర్, తమిళ్ డైరెక్టర్. ఓ మై కడవలే తీశాడు. మ్యూజిక్ బై లియోన్ జేమ్స్. వచ్చేసి మనకు 18 రోజుల్లో 140 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 68 కోట్లు. సినిమా బడ్జెట్ 55 కోట్లు అయితే 28 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 28 కోట్లు వెనక్కి వచ్చి 40 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్. తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు 4 కోట్లకు కొన్నారు, డిస్ట్రిబ్యూట్ చేశారు. 4 కోట్లు వెనక్కి వచ్చి మరో 6 కోట్ల లాభాలతో తెలుగులో కూడా డబుల్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.